నమస్కారం ఓయూ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓయూ మహాగర్జన విజయవంతం. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు. సోనియా మౌనం వీడాలి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఓయూ జాక్ డిమాండ్. తెలంగాణ ద్రోహులు కావద్దంటూ నేతలకు విద్యార్థి సంఘాల హెచ్చరిక. అతిగా ప్రవర్తించిన పోలీసులు, ఇబ్బందులకు గురైన విద్యార్థులు. గర్జనలో ధూమ్ధాం చేసిన రసమాయి, విమలక్క, జై తెలంగాణ నినాదాలతో హోరెక్కిన సభా ప్రాంగణం. మరిన్ని వార్తా విశేషాలు. ఓయూ జేఏసీ తలపెట్టిన విద్యార్థి మహాగర్జన విజయవంతమైంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. సభా ప్రాంగణం మొత్తం విద్యార్థులతో అట్టుడికింది. మహాగర్జనకు అనుమతి లేకపోవడంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన అనుమతిని పొందారు. సభను 3 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించుకోవాలని, విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. మహాగర్జనకు అనుమతి ఉన్నప్పటికీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రసాదరావు సభా ప్రాంగణం చుట్టూ విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. క్యాంపస్ చుట్టూ ఇనుప కంచె బారికేడ్లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఫైర్ వాహనాలు, టియర్ గ్యాస్, వజ్రాలతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. ఈ చర్యలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. వచ్చే ముందర మాకు ఎదురైన తీవ్ర సమస్యలు ఏంటంటే, మాకు యాక్చువల్గా ఇది మనకు ఒక పర్మిషన్ ఉంది, ఇది విద్యార్థి గర్జన అని అందరికీ తెలుసు. అందరం నిర్ణయం తీసుకొని వచ్చినాం. ఈ 2 మార్గాలే తెరచడం, దాంట్లో కూడా ఐడి కార్డులు అవి అడగడం, ఇవి కొన్ని మాకు చాలా ఇబ్బందికి గురి చేసినాయి. అయినప్పటికీ కూడా మేము మా యొక్క పట్టుదలతో మేము భిన్న మార్గాలు ఎంచుకొని వివిధ మార్గాల నుంచి ఇక్కడికి మేము రావడం జరిగింది. మహాగర్జనలో రాజకీయ జేఏసీ నాయకులు కోదండరాం మాట్లాడుతూ, ఈ రోజు శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉంటే ఎంపీ లగడపాటి రాజగోపాల్, సీఎం రోషయ్యలే తప్ప తెలంగాణ విద్యార్థులు, ప్రజలు కాదన్నారు. తెలంగాణ ప్రగాఢ వాంఛను ఈ సభ ఒక సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలన్నారు. అది కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ, అది పాలమూరులో ఉన్న పాలమూరు యూనివర్సిటీ, నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ, వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ. ఆత్మలు వేరు కావచ్చు, తెలంగాణ ఒక్కటే అనేది ఇవాళ మనకు స్పష్టమవుతుంది. ప్రతి యూనివర్సిటీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ ఘోషం వినిపిస్తున్నది. తెలంగాణ ప్రజలకు మార్గనిర్దేశన చేస్తున్నది. మా తెలంగాణ విద్యార్థులు మేము పదే చెప్తూ ఉన్నాం, వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేయగలుగుతారు, మీరు వాళ్ళ జోలికి రాకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య ఏమన్నా ఉంటే అది మొదట లగడపాటి రాజగోపాలు, రెండోది రోషయ్య తప్ప ఇవాళ తెలంగాణ విద్యార్థులు, ఇవాళ తెలంగాణ ప్రజలతో శాంతి భద్రతల సమస్య లేదనేది మనం గమనించాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ విద్యార్థులు వేసిన పొలికేకతోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువున చీలిపోయింది. పార్టీలు చీలిపోయినాయి, ఆఫీసులు చీలిపోయినాయి, ప్రజా సమాజం చీలిపోయింది. ఈ చీలిపోయిన సమాజం అనేది ఇవాళ 5వ తారీఖు రోజు ఢిల్లీలో జరిగేటువంటి చర్చ అది కేవలం రాజకీయ పార్టీల చర్చ కాదు. ఆంధ్ర ఆధిపత్యానికి, తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షకి మధ్యన 5వ తారీఖు రోజు ఢిల్లీలో చర్చ జరగబోతున్నది. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీని మేము అడుగుతున్నాం, మీరు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష వైపు ఉంటారా, ఆంధ్ర సంపన్న వర్గాల ఆధిపత్యం దిక్కు నిలబడతారా, తేల్చి చెప్పండి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం. అనంతరం ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు పిరమర్తి రవి సభలో స్వాగతోపన్యాసం చేశారు. జనవరి 5న ఢిల్లీలో జరిగే చర్చలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగనీయబోమని రాజకీయ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. బిల్లు పెట్టాలి. అదేవిధంగా 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీలను కూడా అభిప్రాయ సేకరణకు పిలిపించింది. రాష్ట్ర పార్టీలు కనుక కేంద్రంకు పోయి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని శంషాబాద్ దిగనివ్వము. సభా ప్రారంభానికి ముందు వివిధ కళా బృందాలు,
తమ ఆటపాటలతో విద్యార్థులను అలరించారు. రసమాయి బాలకిషన్, విమలక్క తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. పోతరాజులు వీరంగమాడారు. విద్యార్థినులు బోనమెత్తి నినదించారు. సభలో చిన్నారులు సైతం పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. ఈ గర్జనలో స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ బాపూజీ, మందకృష్ణ మాదిగ, విరసం నేత వరవరరావు, బెల్లయ్య నాయక్, ప్రజా సంఘాల నేతలు తదితరులు ప్రసంగించారు. ఇంతటితో ఓయూ న్యూస్ సమాప్తం. నమస్కారం.